చివ్వెంల మండలం మోహిదినిపురం గ్రామానికి చెందిన ముగ్గురు టీఆర్ఎస్ కార్యకర్తలు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవనంలో మాస్లైన్ పార్టీలో చేరారు. వీరికి మాస్లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చివ్వేముల మండలం మోహిదినిపురం గ్రామానికి చెందిన ముగ్గురు టీఆర్ఎస్ కార్యకర్తలు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్లో మాస్లైన్ పార్టీలో చేరారు. వీరికి మాస్లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ చేస్తున్న ప్రజా పోరాటాలను చూసి గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మోహిదినిపురం గ్రామానికి చెందిన రేవిళ్ల సైదులు, రేవిళ్ల చెన్నయ్య, నిదానం లక్ష్మమ్మ ముగ్గురు టీఆర్ఎస్ కార్యకర్తలు ఈరోజు మాస్లైన్ పార్టీలో చేరారు. మునుముందు మాస్లైన్ పార్టీలో చేరికలు విస్తృతంగా ఉంటాయని అన్నారు. దీని కారణం గత పాలక పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహం. అదేవిధంగా ఏ పాలక పార్టీ అయినా పేదలకు చేసేది ఏమీ లేదని, కేవలం విప్లవ పార్టీ మాత్రమే పేద ప్రజల తరపున పోరాడుతుందని నమ్మి వీరు మాస్లైన్ పార్టీలో చేరారు. వీరి కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, ఐఎఫ్టీయు జిల్లా నాయకులు ఎస్కే వాజిద్, పార్టీ డివిజన్ నాయకులు పిడమర్తి లింగన్న పాల్గొన్నారు.